గజం భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. ఓకే. ఇంకా 'యోగి బాబు' గారికి, ఇంకా ఎవరెవరికి తమిళ్ వాళ్ళకి మీరు చాలా మంది చెప్తారని విన్నా నేను బేసిక్‌లీ. కాళీ వెంకట్ అని 'ఆకాశ్ మెహద్రా'లో ఉంటారు. హీరో యెస్. బావ క్యారెక్టర్ చేశారు. ఆయనకి కంటిన్యూ బ్యాక్ టు బ్యాక్ నేనే చెప్తున్నా. ఓహ్! ఏ 'సారపట్టు మూవీస్? పరంపర' సారపట్టు పరంపర. అందులో కూడా ఆర్య గారు. మ్యాచెస్ పెడతారు కదా! అవును. మిడిల్ మ్యాన్ బ్రోకర్ క్యారెక్టర్ అతనికి నేను చెప్పాను. ఓహ్! నైస్. అంటే పాపులర్ క్యారెక్టర్ గా చెప్తున్నా. నెక్స్ట్ అది ఏంటి రీసెంట్‌గా 'మట్టి కుస్తీ' అని సినిమా వచ్చింది. అందులో కూడా నేనే చెప్పాను. అలా లాయర్ క్యారెక్టర్ అనమాట. ఓకే. అది మీరేనా? అది నేనే అది చెప్తా. యాక్చువల్‌గా ఓహ్! ఆ సూపర్. క్యారెక్టర్‌కి నేనే చెప్తా మాక్సిమం. ఎక్సెప్ట్ 'గార్గి' తప్ప మాక్సిమం నేనే చెప్పా. ఓకే. మీరే చెప్పారా? నెక్స్ట్ కన్నడలో 'చిక్కన్న' అని ఒక ఆర్టిస్ట్ ఉంటారు. మీరు వినుంటే. ఓకే. 'కిస్' అని మన 'పొగరు' సినిమా వీటిలన్నిటిలో చేశారు. ఆ పర్సన్‌కి నేనే చెప్పా. ఓకే. తర్వాత మలయాళంలో 'అజు వెర్గేస్' అని 'సాటర్డే నైట్స్' 2018 రీసెంట్‌గా వచ్చింది. యాహ్! అందులో డ్రైవర్ క్యారెక్టర్ అవి నేనే చెప్పా. ఓహ్! సూపర్. మాకేంటంటే ఇన్‌చార్జ్‌లు కొంతమంది కామెడీ ఉన్నప్పుడు, లేకపోతే కొంచెం స్పెషల్ క్యారెక్టర్స్‌లా ఉన్నప్పుడు నన్ను పిలుస్తారు. ఓకే. మిగతా ఒకటి పిలుస్తారు కానీ కామెడీకి ఎక్కువ పిలుస్తారనమాట. బాడీ లాంగ్వేజ్‌కి బాగా చెప్తున్నావని కొంచెం ఎంకరేజ్ చేశారు. దాంతో ఇవన్నీ చెప్పడం. ఇలా ప్రాసెస్‌లోనే ఈ గోగినేని ప్రసాద్ గారు అని మా ఇన్‌చార్జు. ఆయన 'యోగి బాబుకి' అవసరమైతే వేరే వాళ్ళతో అనుకున్నారేమో మరి ఇతనిది ఒకసారి చూద్దాం అని చెప్పేసి నా వాయిస్ పిలిచారనమాట. ఈ 'హనుమాన్' అని సలార్‌కి రైటర్. ఆయన ఆ రోజు ఆ టాలెంట్ గుర్తించారని చెప్పాలి ఆయన ద్వారానే. ఆయనే ఓకే చేసి 'బీస్ట్‌లో' చెప్పించారు. ఓకే. చెన్నైలో జరిగింది. ఓకే. తర్వాత 'జైలరు', తర్వాత 'జవాను', ఈ 'లక్కీ మ్యాన్' మనం ఇందాక అనుకున్నాం కదా! 'లక్కీ మ్యాన్'. 'లక్కీ మ్యాన్' అసలకి సూపర్. ఆ! నాకు చాలా బాగా నచ్చింది. ఆ! డైలాగ్ అయితే ఇప్పటి వరకు మర్చిపోలేను. మనుషుల్ని నమ్మడం మనుషుల్ని కన్నా నమ్మడం కుక్కల్ని కుక్కల్ని నమ్మడం నమ్మడం బెటర్. చాలా అవును. బెటర్ అని చెప్పేసి నాకది చాలాగా ఎమోషన్ అది బాగా అది క్యారీ అయింది. అసలు ఆ సినిమా రైటింగే అద్భుతం అండి. అది సూపర్. చాలా బావుంటది. అలా నాకు 'లక్కీ మ్యాన్' తర్వాత 'లెజెండ్ శరవణన్' అని ఓకే. ఇప్పుడు ఇంకా కమింగ్ ప్రాజెక్ట్స్ కొన్ని చెప్తున్నాను ఇంకా ఆయనవి. బ్యాక్ టు ఓహ్! బ్యాక్. ఇప్పటికి సూపర్. ఒక 10, 12 సినిమాల దాకా చెప్పాను. 8 ఓహ్! 10, 12 సినిమాల దాకా చెప్పా. సో, క్వెషన్ అంటే అమౌంట్ రివీల్ చేయకపోయినా ఐ మీన్ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా బావుందా? అమౌంట్ రెమ్యునరేషన్‌లో ఆర్టిస్ట్‌గా బావుందా? డబ్బింగ్ ఆర్టిస్ట్ మాకు ఫిక్స్‌డ్ రెమ్యునరేషన్స్ ఉంటాయండి. ఓకే. యూనియన్ దానిలో తరపున కూడా ఫిక్స్‌డ్ ఉంటాయి. ఉంటుందా? డబ్బింగ్ ఆర్టిస్ట్ ఫిక్స్‌డ్ ఉంటాయి. ఓకే. బట్ బేస్డ్ ఆన్ మై క్యారెక్టర్ దీన్ని బట్టి కూడా ఒక రూపాయి ఎక్కువ ఉంటుంది ఓకే. కంపేర్ చేసుకుంటే. ఇంకా ఆర్టిస్ట్‌గా అంటారా? ఆర్టిస్ట్‌గా అనేది ఒక్కొక్క మన దీన్ని బట్టి అంటే లైక్ డిమాండ్ వర్సెస్ సప్లైలా ఉంటుంది. నాకైతే డీసెంట్ అమౌంట్ ఉంటుందండి. నాకు ప్రాబ్లమ్ ఫ్రీగా లేదు ఆ ఎన్ని విషయంలో. ప్రాజెక్ట్స్ చేసుంటారంటారు? స్టార్టింగ్‌లో కూడా మీరు నేనొక ఫ్రీగా ఏం ప్రాజెక్ట్ చేయలేదా? ఫ్రీగా చాలా చేసుంటామండి. చాలా అదే. చేసాం. ఫ్రీగా అనుకోవడం కన్నా నా అవసరం కదండీ అది. యెస్. ఇప్పుడు మనం ఆ ప్రూవ్ సినిమాలో చేసుకోవడానికి ప్రూవ్ మనకొక చేసుకోవడానికి మనకు ఆపర్చునిటీ. ఆప్షన్ కావాలి. యెస్. వాళ్ళు కూడా ఏంటంటే నాకు ఈ సినిమా ఫ్రీగా చేయాలి ఇలా చెప్పరు. ఇలా ఉంది ఒక ప్రాజెక్టు ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ చేయొచ్చు కానీ బడ్జెట్ లేదు. పర్లేదన్నా మంచి రోల్ కదా! ఎందుకంటే నాకు వెనకాల బ్యాక్‌గ్రౌండ్ లేదు. నేను చేయాలి. నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. యెస్. అలా చాలా చేశాను. సూపర్. మీ ప్రాపర్ ఎక్కడండి? అసలు మీరు ఎక్కడ రాజమండ్రి బ్యాక్‌గ్రౌండ్? అండి. రాజమండ్రి. రాజమండ్రి, ఓకే. తూర్పుగోదావరి జిల్లా. నేను ఆ పేరు చెప్పడం నుంచి స్లాంగ్ స్టార్ట్ అవుద్ది. అందుకే చాలా కంట్రోల్‌గా మాట్లాడుతున్నా. అయ్యో! ఎందుకు అట్లా అనుకుంటారు? ఇప్పుడు 'ఆలీ' గారు గాని వీళ్ళందరూ అంటే అలీ గారిది గోదావరి స్లాంగ్ రాదు. ఓకే. నాది మాట్లాడుతుంటేనే వచ్చేస్తా ఉంటది. కంట్రోల్ చేసుకుంటూ ఉంటా అనమాట. ఓకే. మళ్ళీ పర్ఫెక్ట్‌గా మాట్లాడాలి. అటు రాకూడదు అనే టైప్‌లో జాగ్రత్త పడతా ఉంటా. ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు హైదరాబాద్ షిఫ్టెడ్ సార్? ఇప్పుడు అక్కడే షిఫ్టెడ్ అండి ఇక్కడికే. ఆల్మోస్ట్ 11 ఇయర్స్ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఇక్కడే ఉన్నా. ఓకే. అంటే జాబ్ చేసినప్పటి నుంచి ఎంబీఏ అయిపోయిన తర్వాత ఇక్కడికొచ్చాను. సో, ఇంతకు ముందు ఎక్కడ వర్క్ చేసేవాళ్ళు జాబ్‌లో? ఐసీఐసీఐ బ్యాంక్ అండి. ఐసీఐసీఐ బ్యాంక్. ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌లో వర్క్ చేశాను. జీ 24 అవర్స్ అన్న ఛానెల్ ఉండేది. యెస్. అందులో వర్క్ చేశాను కొన్నాళ్ళు. ఓహ్! మార్కెటింగ్ డిపార్ట్‌మెంట్. ఓకే. అంటే మార్కెటింగ్ అయితే కొంచెం ఇండస్ట్రీకి బయటకొచ్చేయొచ్చు. ఆఫీస్‌లో సైన్ చేసి బయటకొచ్చి వర్క్ చేసిన ఫీల్డ్‌లో తిరుగుతూ. ఫీల్డ్‌లో కొంచెం ట్రై చేయొచ్చు. అప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా నేను యానిమేషన్స్ వాటిలో చెప్పేవాడిని. ఓకే. నేషనల్ జియోగ్రఫిక్ ఛానెల్ ఒకటి, మా జూనియర్స్, జెటెక్స్ వీటిల్లో చెప్పేవాడిని ఓహ్! సూపర్ అండి. యానిమేషన్స్‌కి. సూపర్. అప్పుడు కొంచెం ఆ వెసులుబాటు కోసం అని మార్కెటింగ్‌లో ఉన్నాననమాట. అండ్ సో, అన్ని జోనర్స్‌లో వెళ్ళినట్టు అనిపించింది నాకైతే. జోనర్స్ అయితే ఆల్మోస్ట్ టచ్ చేశాను. అంటే 'ద రూమ్' అని ఒకటి చేశాను. అది చాలా ఎమోషనల్ ఉంటుంది. ఎల్‌వి ప్రసాద్ వాళ్ళది ఒక వెబ్ ఫిల్మ్ అనమాట అది. ఓకే. అది 'నిరంజన్' అని అది. అది నాకు గ్రేట్ ఆపర్చునిటీ ఎందుకంటే ఐ డ్రీమ్ వీడియోస్ చేస్తున్నప్పుడు తను కొన్నాళ్ళు ఐ డ్రీమ్‌లో వర్క్ చేశాడు. డీఓపీ దాంట్లో ఎల్‌వి ప్రసాద్ ఇన్‌స్టిట్యూట్ తర్వాత. అతను ఇంత కామెడీ చేస్తున్న నన్ను ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఒక ఎమోషనల్ క్యారెక్టర్‌లో దాంట్లో చూపించాడు 'ది రూమ్' అనే దాంట్లో. ఓకే. అది నాకసల కొన్ని బెస్ట్ యాక్టర్ దానికి నామినేట్ అయింది కూడా. ఓహ్! సూపర్. అది చాలా మంచి ఆపర్చునిటీ అది ఆ టైంలో. సో, మనము ఎట్లా వచ్చినా ఏదైనా ఈ రోజు పెద్ద సినిమా చేసినా, ఏది చేసినా దేనికైనా ఒక రూట్ ఉంటుంది. అంటే వీళ్ళని చూసి ఇన్‌స్పిరేషన్ అంటే ఎవ్వరికైనా ప్రతి ఆర్టిస్ట్‌కి ఇండస్ట్రీ‌లోకి రావాలి అంటే చిరంజీవి గారండి. చిరంజీవి గారు. లేదు పలానా వాళ్ళ పెర్ఫార్మన్స్‌లు ఇష్టం అని చెప్దామన్నా కూడా
ఇక్కడ చిరంజీవి గారు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, ఏం Okay. చేయలేను అది. చిరంజీవి గారు మీరు ఫస్ట్ మూవీ అంటే మీకు బాగా మైండ్లో గుర్తుండిపోయిన మూవీ అంటే మీకు అది ఎగ్జాంపుల్ చెప్తున్నాను. హైదరాబాద్ వన్స్ ఇన్ వైల్ ఎప్పుడైనా మా తాతగారు వాళ్ళు ఇక్కడ ఉండేవారు, మా అమ్మ వాళ్ళ మావయ్య అలా, అప్పుడు వస్తాం కదా, అరే మూతి మీద మీసమున్న జబర్దస్తి గబ్బర్నిరా అని స్టేట్ రౌడీలో డైలాగ్ ఉంటుంది. నేను ఊహ తెలియనప్పుడు నాకు చిరంజీవి గారు చార్మినార్ దగ్గర నుంచి నా డైలాగ్ చెప్తారు, చిరంజీవి గారు రౌడీ ఉన్నాడు అనుకునేవాడిని నేను. సీరియస్లీ నాకు తెలియదు, ఇండస్ట్రీ ఏమీ తెలియదు ఆ ఓకే టైంలో. అలా ఉంటుంది. తర్వాత చూసి డ్యాన్సుల కన్నా ఏంటంటే డ్యాన్స్లో ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్స్, గ్రేస్ అది చూసి, అంటే నాకు డ్యాన్స్ ఏం రాదు కానీ ఏంటంటే ఇలా చేయొచ్చు, ఒక గ్రేస్తో కూడా డ్యాన్స్ని తీసుకెళ్ళిపోవచ్చు, డ్యాన్స్ చేయకపోయినా కొన్ని చోట్ల ఆ గ్రేస్తో తీసుకెళ్ళిపోవచ్చు, ఇలా యాక్ట్ చేయొచ్చు, ఇవన్నీ నేర్చుకుంది అయితే నేను. అంటే నేను అన్ని మూవీస్ చూస్తాను, అన్ని లాంగ్వేజ్ మూవీస్ చూస్తాను. పర్టికులర్ చిరంజీవి గారు దాటి నేను కొంచెం ఈయన మనవడు సొంత అన్న ఈ టైప్లో ఉంటుంది చాలా మందికి చాలా మందికి ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ అది ఉండిపోతుంది. అంటే నెక్స్ట్ బ్రహ్మానందం గారు ఒక ఆయన, నా సాడ్ మూమెంట్లో నేను యాక్ట్ చేస్తున్నప్పుడు కామెడీ చేసిన ఏ మూమెంట్లోనైనా ఆయన బ్రహ్మానందం గారు నాకు ఇక్కడ ఉంటారు, ఇక్కడ ఉండిపోయి నేను చేసినప్పుడు ఎవరైనా కొంచెం అనుకుంటా, నేను ఏమైనా కొంచెం అలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చానా, అటగారు ఇచ్చినప్పుడు ఏం డైలాగ్ అది సింపుల్ చెప్తారు ఆయన, అది నేను డైలాగ్ చెప్పిన రోల్ అయిపోకుండా చెప్పాలి, ఆయనలా ట్రై చేయాలి. నేను ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా అద్దం ముందు ఆయన డైలాగులన్నీ ప్రాక్టీస్ చేస్తాను. సూపర్ ఇంకా వాళ్ళకన్నా ఇన్స్పిరేషన్ ఎవరు ఉంటారు మనకి. ఎస్. సో ఎవరికైనా ఒక ఆర్టిస్ట్ చాలా మూవీస్ చూస్తాం, చాలా క్యారెక్టర్స్ చూస్తాం, ఇట్లా చూస్తాం, కానీ చూసినప్పుడు అరే నా లైఫ్లో ఒక్కసారైనా సరే ఇట్లాంటి క్యారెక్టర్ నేను చెయ్యాలి, సో ఆ క్యారెక్టర్ అంత ఇన్స్పైర్ చేస్తుంటుంది. చాలామంది చాలా క్యారెక్టర్స్ చెప్తుంటారు. అవునవును. అట్లా మీ లైఫ్లో ఇలా మూవీలో కానీ ఏదైనా ఒక పర్టికులర్ సీన్లో కానీ ఇలాంటి క్యారెక్టర్, అది కామెడీ అయినా ఎమోషన్ అయినా, అలాంటి క్యారెక్టర్ నాకు వస్తే బాగుండు, లేదు అలాంటి డ్రీమ్ క్యారెక్టర్ అనేది ఏమి? యాజ్ ఆఫ్ నౌ ఈ క్వశ్చన్ నాకు ఎప్పుడు మనసులో వచ్చినా, నేను డ్రీమ్ క్యారెక్టర్ అనుకుంటే అన్నీ చేయాలనుకుంటాం. సలార్ సినిమాలో జాన్ విజయ్ గారు చేసిన క్యారెక్టర్ అమ్మో, నిజంగా చెప్తున్నానండి, ఎండింగ్ చచ్చిపోయేలోపు ఆ క్యారెక్టర్, అలాంటి క్యారెక్టర్ ఒక్కటి చేస్తే సరిపోదాను. ఎందుకంటే అది ఆయన చిన్న చిన్న ఎక్స్ప్రెషన్లు ఇస్తారు ఆ సినిమాలో. చోట తల నరికినప్పుడు అంటారు, నేను చూసి ఒకసారి ఏంటి ఇలా చేస్తున్నాను అరుస్తారు ఆ చోట. అవును. అంటే ఆయన ఎలా చంపుతాడు నేను చూసారు, ఏంట్రా ఇది, ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏంట్రా బాబు, అది చాలా ఎక్సైట్ అవుతాను. అది మేము డబ్బింగ్లో చెప్పినప్పుడు ఇవి చేస్తామండి, ఇలాగ అప్ అండ్ డౌన్స్లో వచ్చే క్యారెక్టర్స్ కొన్ని డబ్బింగ్లో చెప్తూ ఉంటాం. అప్పుడు అనుకుంటాం, అబ్బా ఇది నేను చేయాల్సింది. ఆ జాన్ విజయ్ గారు మాత్రం నాకు డ్రీమ్ రోల్ అండి, అలాంటి రోల్ చేయాలి, ఆ స్కోప్ ఉంటుంది. అది మామూలుగా కాదు అసలు. జానీ విజయ్ గారు మామూలుగా కూడా నేను సార్పట్టు పరంపర మీరు చూస్తే కబాలీ కానీ చూసి నేను అనుకుంటా, అందులో ఒక డాడీ క్యారెక్టర్ చేస్తారు సార్పట్టు పరంపరలో, ఇంగ్లీష్ మాట్లాడుతూ మధ్యలో వేరియేషన్ ఇస్తూ ఉంటారు. అవును. ఆర్య గారితో మాట్లాడినప్పుడు కూడా నువ్వు అలా చెప్తుండే నో ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ వీ కెన్ గో డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్తారు, ఆయన డబ్బింగ్ అలా చెప్పుకుంటారు. ఆయన యాక్ట్ చేసినప్పుడు ఒకవేళ ఈ హెచ్చు తగ్గులు ఉంటే ఆ వేరియేషన్ ఎలా తీసుకొస్తారు, అది నేను సార్పట్టు పరంపర ఆయన సినిమా ఆయన కోసం 7 నిమిషాలు చూసుంటాను. మీకు తెలుసో లేదో ఆయన మహేష్ బాబు గారు క్లాస్మేట్. అవునా? ఓకే. సో నేను కూడా షాక్ అయ్యాను. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ చేసాం, మన కిరవాణి గారు వాళ్ళ అబ్బాయిది ఒక మూవీ చేసాం అనమాట. సో చేసినప్పుడు ఆ ఇంటర్వ్యూలో విని నేను షాక్ అయ్యాను, సార్ మీరు మహేష్ గారు బాబు గారు వాళ్ళ క్లాస్మేట్ నిజంగా అంటే, యా రియల్లీ మేమిద్దరం క్లాస్మేట్స్ అని చెప్పారు ఆయన. సో బయట కూడా చాలా జెన్యూన్, చాలా అసలుకి ఎంత బాగుంటారంటే అసలు ఎనర్జీ ఆయన ఉంటే అంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అంటే ఒకటండి ఎలా ఉంటుందంటే వాళ్ళు మామూలుగానే ఉంటారండి, మనకి తీసేసుకోవడానికి చాలా స్కోప్ ఉంటుంది. నేను భామాకలాపం 1 చేశారు ఆయన, ఫస్ట్ భామాకలాపంలో ప్రియమణి గారి తర్వాత ఆ 1లో ఆయన ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు, మీరు చూసే ఉంటారు. భామాకలాపం కట్ చేయి అనగానే నాకు అది తర్వాత తెలిసింది, కట్ చేయి కాల్ కాదు ఫోన్ కట్ చేయండి అంటే కాల్ కట్ చేయండి, ఆయన కట్ చేసి ఆ సీన్ జరుగుద్ది కదా. తర్వాత నాకు ఆయన సీన్ అక్కడ ఆయన ఓన్ ఇంప్రూవేషన్ తెలిసింది. అప్పుడు అనుకున్నా, అబ్బా అలాంటి ఆయనతో ఒక సీన్ పడితే బాగుంది. నేను చేశానండి, నేను ప్రౌడ్లీ సే దట్ నారాయణ ప్రసాద్ గారితో చేశాను, తనికెళ్ళ బర్ని గారితో చేశాను, ఈవెన్ రావు రమేష్ గారితో చేశా, సత్యరాజ్ గారితో హైపర్ సినిమాలో. వాళ్ళు చూస్తే ఏంటంటే అండి, నాకు సలార్ తర్వాత ప్లస్ వీళ్ళతో చేసిన దాంట్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇంటూ ద క్యారెక్టర్ ఉంటారు వాళ్ళు. వాళ్ళు మీతో మాట్లాడతారు, హాయ్ అమ్మా ఎలా ఉన్నావు అన్నీ మాట్లాడతారు, కానీ షార్ట్ టైంలో వాళ్ళు ఇంటూ ద క్యారెక్టర్ అలా స్విచ్ ఆన్ అయిపోతారు. అది నేను అబ్జర్వ్ చేశాను. ఓకే అంటే నేను ఇప్పుడు ఇంటూ ద క్యారెక్టర్లో ఇమీడియట్ వెళ్ళి అంత మెచ్యూరిటీ లేదు నాకు, ఐ యాక్సెప్ట్ దట్. బట్ అబ్జర్వ్ చేస్తే డెఫినెట్గా ఒక 10% ఆ రిఫ్లెక్షన్స్ పడతాయి మనకి,
అనేది ఒక నమ్మకం. సూపర్. వెయిట్ చేస్తున్నానండి, ఏదైనా మంచిది పడితే చెయ్యాలి. లేదు ఇంకా ఆల్రెడీ ఇప్పుడు స్టార్టింగ్ ఐ మీన్ మంచి స్టెప్ వేసారు. డెఫినెట్‌గా ఇప్పుడు నెక్స్ట్ వస్తూ ఉంటుంది. ఆల్రెడీ మీరు వీళ్ళందరితో ఒక ఎంతో కొంత ఒక పార్ట్ ఆఫ్ సీన్ అయితే మీరు షేర్ చేసుకున్నారు. అవునండి, అవునండి, అసలుకి అవును. చూడకుండా తెలియకుండా అయితే కాదు. అది ఆ. 2 మినిట్స్ క్యారెక్టర్ అవ్వనండి, 1 మినిట్ అవ్వనండి, ఏదైనా సరే ఒక చిన్న సినిమా, పెద్ద సినిమాలో అన్నిట్లో మ్యాక్స్ కవర్ చేశారు మీరు. ఆ పర్టికులర్ మూమెంట్‌లో, పర్టికులర్ సిట్యుయేషన్‌లో నేచర్ మనని ఆ డైరెక్టర్‌కి ఈడు సరిపోతాడు అనిపించాలి. ఓకే. అది అనిపించేదాకానే. తర్వాత ఏంటంటే వాళ్ళు డెఫినెట్‌గా మనతో చేయించుకుంటారు. నేను వాళ్ళకి బెండ్ అయిపోయి ఉంటా. మీరు ఇష్టం, మీరు ఎలా అంటే అలా అనే టైప్‌లోనే ఉంటా. ఎందుకంటే నేను బయటికి రావాలి కదా! యెస్. మోర్ దెన్ నేను ఆఫర్‌లు రావాలి, పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలనే దానికన్నా యాక్టింగ్‌లో ఉన్న ఆ ప్యాషన్ ఎంజాయ్ చేయాలనేది ఉంటది. అంటే సెకండ్ పార్ట్ అనేది ఇంకా మీకు దానిలో ఐ మీన్ క్యారీ అవుతారా లేదా అనేది తెలీదు. నాకు తెలీదండి. వస్తే మాత్రం అదృష్టం అంతే ఇంకా. ఎందుకంటే అలాంటి టీమ్‌తో వర్క్ చేయడం అనేది చిన్న విషయం కాదు కదా! అలాంటివంటే మన దగ్గర అలాంటి క్యాస్ట్ అండ్ క్రూ గాని, డైరెక్టర్స్ గాని చాలామంది ఉన్నారు. పర్టిక్యులర్‌గా ప్రశాంత్ గారి దగ్గర ఏంటంటే అంత కూల్ ఎన్విరాన్మెంట్ నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే మన దగ్గర అంత పెద్ద సినిమాలు నేను ఎప్పుడు చేయలేదు కదా! యెస్. నేను చేసిన సినిమాల్లో అంత పాన్ ఇండియా బేస్ మూవీ ఫస్ట్ ఫిల్మ్ ఇది ఒక రకంగా. అలాంటి అట్మాస్ఫియర్‌లో మళ్ళీ చేయడం అనేది లక్ అంతే అది. అంటే మీకు శృతి హాసన్ గారితో కాంబినేషన్ గాని అట్లా లేదండి. ఏం లేదు. లేదు. శృతి హాసన్ అదే లేదు. మీరు మూవీలో చూసినంత వరకు ఎక్కడ అసలు ఆ. కాంబినేషన్ సీన్ అయితే నాకు అదే. కనిపించలేదు. ఒక్క సీన్ ఏంటంటే ఈ గరుడ రామ్ గారు గాని, బాబీ సింహ గారికి నేను హార్డ్ కోర్ ఫ్యాన్. కానీ సెట్‌లో మాట్లాడలేకపోయాను. అది నేను చెప్పలేకపోయాను. ఎక్స్‌ప్రెస్ చేయలేకపోయాను. ఓహ్! బట్ ఆయనకి నేను చాలా ఇష్టం ఆయన అది. ఒక మూవీ పేరు వద్దులేండి. ఆయన తమిళ్‌లో చేసిన మూవీ తెలుగులో ఆ క్యారెక్టర్ నేను చేయాల్సింది. మిస్ అయింది. ఓకే. అది నేను సమ్‌వేర్ వాళ్ళకి ఎందుకో నేను అంత పర్ఫెక్ట్ అనిపించలేదు. మిస్ అయింది నాకు అది. ఫస్ట్ ఓకే అన్నాక తర్వాత మిస్ అయింది. అప్పుడు నాకు బాబీ సింహ గారితో సార్ నేను ఇలాగా మీది చాలా సినిమాలు చూసానని చెప్దాం అనుకున్నా. ఆ సిట్యుయేషన్‌లో కుదరలే. కానీ చనిపోయేటప్పుడు ఏడ్చే సీన్ ఉంటుంది కదా! యెస్. అక్కడ నాకు మొత్తం అందరి ఎంఎస్ చౌదరి గారితో కూడా నేను ఉన్నానండి. ఓకే. ఆయన కూడా ఆ కాంబినేషన్. అంతకు ముందు కూడా ఉంటాను. బట్ ఆయనతో కూడా స్క్రీన్ షేర్ చేసిన అదృష్టం వచ్చింది నాకు ఓ రకంగా. అంటే మీకు ఫస్ట్ సాలరీ ఇట్లా ఏదైనా ఒక మెమరీ అనేది ఉంటుంది కదా! మీకు డబ్బింగ్‌లో వచ్చిందా ఫస్ట్ అమౌంట్ మీకు దీనిలో వచ్చిందా? డబ్బింగ్‌లో కన్విన్సే అండి. నేను ఆల్మోస్ట్ యానిమేషన్స్ చెప్పినప్పుడు పొద్దున్నుంచి సాయం దాకా వెళ్తే రూ. 100 ఇచ్చారు కన్విన్స్. ఓహ్! రూ. 100 ఇచ్చారు. అంటే వాళ్ళ బడ్జెట్స్ కూడా కొత్తోడు అంతే. నాకెందుకు ఇవ్వాలండి? నాకెందుకు ఇవ్వాలి? సో, ఆబ్వియస్లీ అవకాశం ఇవ్వడమే నాది. యాక్టింగ్ సైడ్ వచ్చేది ఫస్ట్ 400 అండి నాది. ఫస్ట్ రెమ్యునరేషన్ ఫస్ట్ 400. 400 రెమ్యునరేషన్. గుర్తుందా ఫస్ట్ ఆ 400 ఎన్ని రోజులు ఉంచుకున్నారో లేదో వెంటనే ఖర్చయిపోయిందా? లేదు. అంటే ఆ 400 నేను దాచుకోలేదు గానీ, నాకే ఖర్చు పెట్టా. అంటే నా ఫేస్ మేకప్ కానీ ఇలా వాటిలకే ఖర్చు పెట్టా డబ్బులు. అది బాగా గుర్తు. సూపర్. సూపర్ అండి. ఆల్ ది బెస్ట్. అండ్ థాంక్ యూ ఇంకా సో మంచి మచ్ మంచి అండి. ప్రాజెక్ట్స్ చేయాలి. మళ్ళీ ఇట్లానే ఇంకా 'సలార్ 2లో ఉన్నప్పుడు కూడా మళ్ళీ మాకు రావాలి. థాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ అది అండి. మేము మళ్ళీ ఇంకొకసారి ఇంటర్వ్యూకి పిలిచి ఇంటర్వ్యూ చేయాలి. బెస్ట్ క్యారెక్టర్ రావాలి. థాంక్ యూ సో ఆల్ ది మచ్. బెస్ట్. థాంక్ యూ సో థాంక్ మచ్. యూ.